మీరు వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఎళ్లి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారని జెప్పేసి మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బట్ ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మేము కాంగ్రెస్‌లో జాయిన్ అయినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అండ్ ఎక్కడా గూడా మేము దాంట్లో జాయిన్ అయినట్టు ఎక్కడ గూడా దాన్నేమంటారు మీకు ఎలాంటి ప్రూఫ్స్ గూడా లేవు అని జెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కేవలం మేము బీఆర్ఎస్ సభ్యత్వాన్ని మాత్రమే మేము రద్దు చేసుకున్నాము అంటున్నారు. సార్ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటది? ఇప్పుడు సెక్షన్ 2A అంటే ప్రొవైజ్ సెక్షన్ 2A ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో క్లియర్గా చెప్తుంది. ఏమనంటే ఏ పార్టీ మించి అయితే ఎన్నికయ్యి ఏ పార్టీ టికెట్తోనైతే ఎన్నికైతారో ఆ ఎన్నికైన పార్టీకి ఆ ఎన్నికైన సభ్యులు వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటే అతను ఎమ్మెల్యేగా ఎన్నికైంది కాబట్టి ఆ ఎమ్మెల్యేగా ఉండేదానికి అర్హుడు కాదు, ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు. ఉండేదానికి వీళ్ళేది ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోతాడు అనేది చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే పార్టీ మారడమే కాదు, జస్ట్ ఉన్నటువంటి పార్టీ ఏదైతే గెలిచిన పార్టీ ఉందో ఆ గెలిచిన పార్టీ సభ్యత్వానికి దాన్ని ఏమంటారు రద్దు చేసుకున్నా కూడా, సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నా కూడా డిస్క్వాలిఫై అయిపోతారా? ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది 10th షెడ్యూల్. ఈ 10th షెడ్యూల్లో సెక్షన్ సబ్సెక్షన్ ఏముంది? ఇఫ్ హీ హ్యాస్ వాలంటరీలీ గివెన్ అప్ హిజ్ మెంబర్షిప్ ఆఫ్ సచ్ పార్టీ పొలిటికల్ పార్టీ, ఎందుకు సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ 4 and 5 ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ హౌస్ if he has voluntarily given up his membership of such political party. గెలిచిన ఏ పార్టీ నుంచి గెలిచినాడో, గెలిచిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పార్టీ మెంబర్షిప్కి కనుక అతను వదులుకుంటే ఆటోమేటిక్గా అతను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోతాడు. ఎమ్మెల్యేగా కొనసాగడానికి హక్కు లేదు. ఇది చట్టం చెప్పిందండి, ఇది ఎవరో మనం చెప్పే విషయం కాదు, ఇది రాజ్యాంగం చెప్పింది ఇది. కాబట్టి ఇది స్పీకర్ గారు దీన్ని టేకప్ చేస్తే దీన్ని ఫాలో కావాల్సిందే, రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే, వేరే ఇంకొక మార్గం లేదు. రాజ్యాంగాన్ని ఫాలో అయితే సెక్షన్ 2A ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాల్సిందే. దాని పర్యవసానం ఏమైతుందో ఆ పర్యవసానాన్ని స్పీకర్ గారు ప్రకటించాల్సిందే. అంత అన్ఈక్వల్ టర్మ్స్లో అంత క్లియర్గా ఉంది రాజ్యాంగంలో. కాబట్టి ఎంత డిలే చేస్తే రాజ్యాంగాన్ని వైలేట్ చేసిన వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చినట్లు అవుతుంది స్పీకర్ గారు. మరి సీఎం మాత్రం వాళ్ళకు నోటీసులు పంపినా కూడా, ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించినా కూడా అసలు మీరు టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు, కూల్గా ఉండండి అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది కదా. సీఎం ఆయన ఎట్లా చెప్పిండో ఆయన చెప్పినాడండి, ఆయన ఆలోచన ఏందో ఆయన చెప్పినాడు. నేను రాజ్యాంగాన్ని చూపించి మీకు రాజ్యాంగంలో ఏమున్నదో చెప్తా ఉన్నా. మరి వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ రాజ్యాంగం అయినా ఉన్నదేమో తెలియదు. లేకపోతే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఇట్లా చూపిస్తూ ఉంటాడు, మరి అందులో రాజ్యాంగం ఉందో లేకపోతే సీఎం గారు చెప్పింది ఉందో సుప్రీంకోర్టు దగ్గర తేలుతుంది కదా. సుప్రీంకోర్టు దగ్గర మాకు కోర్టుల మీద, చట్టం మీద, వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది. అందుకోసమే మేము ఆ పని చేస్తూ ఉన్నాం. కొత్త భాష్యాలు రాజ్యాంగంలో లేని భాష్యాలు మేము చెప్పట్లేదు కదా, ఉన్నదే చెప్తా ఉన్నాం. ఇంకొకటి ప్రధానంగా సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో గెలిచినప్పుడు పక్క పార్టీలోలను జాయిన్ చేసుకున్నప్పుడేమో తప్పు కాదు, కానీ మేము ఆ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధిని చూసి మేము ఆ పార్టీలో పనిచేయాలని వెళ్ళడం మా తప్ప, అంటే మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకి రాజ్యాంగం మీద కానీ చట్టం మీద కానీ గౌరవం ఉంటే వాళ్ళు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పొల్లుగా మాట్లాడకూడదు. రాజ్యాంగం యొక్క నిర్దేశన ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోయో లేకపోతే దాన్ని తెలిసి కూడా దాన్ని కప్పిపుచ్చి మాట్లాడడం అనేది చేయడం అది వాళ్ళకి శ్రేయస్కరం కాదు, తర్వాత అది మంచిది కూడా కాదు. రెండుసార్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ మెంబర్లు కానీ చేరే పద్ధతి ఏంటంటే అది కూడా సెక్షన్ 4 ఆఫ్ 10th షెడ్యూల్ ప్రకారం వచ్చింది. మెర్జర్ వాళ్ళందరూ మొత్తము వాళ్ళ ఆ రోజు ఉన్న సిఎల్పిని మెర్జ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉందో ఆ వింగ్ని వాళ్ళు తీసుకొచ్చి చట్ట ప్రకారం మెర్జ్ చేసినారు. అట్లనే టీడీపీది కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు అది రాజ్యాంగం అనుమతిస్తూ ఉంది. మొత్తంగా వాళ్ళు వచ్చి ఒక గ్రూప్గా ఏర్పడి చట్టబద్ధంగా ఒక సెపరేట్ గ్రూప్గా ఏర్పడి చేరొచ్చు, లేకపోతే డైరెక్ట్గా దాన్ని మెర్జ్ చేయొచ్చు. ఈ రెండు రాజ్యాంగం అనుమతించింది. ఎందుకు అనుమతించింది అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. రాజ్యాంగం అనుమతించింది, అంతవరకు పెట్టండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.